ICDS న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ICDS సిబ్బంది అంగన్వాడీ టీచర్ల విధుల్లో నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలి. ICDS సూపర్వైజర్లు సిడిపిఓలతో కలెక్టర్ సమీక్ష. అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపిఓలు టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిడిపిఓలు అంగన్వాడీ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, టాయిలెట్స్ పనులు త్వరగా పూర్తి చేయాలి. టాయిలెట్స్కు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలి. ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ భగీరథ త్రాగునీరు ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కరెంట్ మీటర్ల కనెక్షన్లు ఏర్పాటుకై ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీతో సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సిడిపిఓలకు సూపర్వైజర్లకు సూచించా. అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపిఓలు ప్రతిరోజు విధిగా తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపిఓలు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇకమీదట అలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని అన్నారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సంఘటన జిల్లాలో మరి ఎక్కడ జరగకుండా అధికారులు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సుదిలాస్తులు ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సురక్షితమైన భవనాలకు తరలించాలన్నారు. అంగన్వాడ బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సరైన పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పోషణ అభియాన్ టీములను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి, క్రమం తప్పకుండా తల్లిదండ్రులు సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు సూపర్వైజర్లు, సిడిపిఓ స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ICDS సిబ్బంది వారి విధులను, బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని లలితకుమారి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిపిఓ సాయిబాబా, ఈపీఆర్ జగదీష్, మిషన్ భగీరథ ఈ పాషా, సంబంధిత శాఖల అధికారులు, జిల్లాలోని సిడిపిఓలు, ICDS సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా శామ్ మ్యామ్, అండర్ వెయిట్, స్టంటెడ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా, మరి వారిని ఇంప్రూవ్ చేయడానికి మన అంగన్వాడీ టీచర్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్ మరి పేరెంట్స్ తో రెగ్యులర్ గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా, ఆ మీటింగ్ లో పేరెంట్స్ వస్తున్నారా లేదా, ఈ శామ్ మ్యామ్, అండర్ వెయిట్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కి మోటివేట్ చేస్తున్నారా లేదా, మంచి భోజనం పెట్టండి, ఈ విధంగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి, ఇవన్నీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా పర్సూ చేయాలి. మీ పరిధిలో పిల్లలు ఎవరైతే